వచ్చే నెల 3 నుంచి రేషన్ షాపులు మూతపడనున్నాయి. రేషన్ డీలర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన కమిషన్ బకాయిలు చెల్లించకపోవడంతో రేషన్ షాపుల బంద్కు తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం పిలుపునిచ్చింది. అక్టోబర్ 3న ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు తీర్మానించినట్లు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజు ప్రకటించారు. 1-2 తేదీల్లో డీలర్లంతా ఉపవాస దీక్షలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. అయితే 6 నెలల కమిషన్ 120 కోట్ల రూపాయలతో పాటు గన్ని బ్యాగుల డబ్బులు 6 కోట్లు, కేవైసీకి సంబంధించి 15 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని స్పష్టం చేశారు. రేషన్ షాపుల బంద్పై పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. రైట్ అరవింద్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 3వ తారీఖు నుండి కూడా రేషన్ షాపులు బంద్ చేస్తున్నామన్నట్టు కూడా రేషన్ షాపుల అధ్యక్షుడు నాయకోటి రాజు కూడా ఇప్పటికే అల్టిమేటం జారీ చేశారు. ఏదైతే ప్రభుత్వం దగ్గర నుండి రావాల్సిన కమిషన్ వెంటనే రావాలి అని కూడా వాళ్ళు ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క సెక్టర్ కూడా ఆందోళన బాట పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రధానంగా తీసుకుంటే ఇప్పుడు రేషన్ షాపుల డీలర్లు ఇప్పటికే గత 3 నెలల నుండి కూడా ఇప్పటికే అధికారులకు ఎన్నికలు మొదలుపెట్టుకున్నా కూడా ప్రభుత్వానికి ఎన్నికలు చేస్తున్నా కూడా ఒకసారి కూడా ప్రభుత్వం స్పందించలేదు. కానీ ఈ దసరాకు మాత్రం ఇప్పటికే అన్ని రేట్లు పెరిగినాయి. ప్రతి ఒక్క దాంట్లో ఈఎంఐలు కట్టుకోవాలా, రూమ్ రెంట్లు కట్టుకోవాలా, రేషన్ షాప్ రెంట్లు కట్టుకోవాలా, అటు గిన్ని బ్యాగ్ పైసలు వస్తలేవని కూడా ఇప్పటికే వాళ్ళు తీవ్ర ఆందోళన బాధపడ్డారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో అక్టోబర్ 3వ తారీఖు నుండి రేషన్ షాపులన్నీ కూడా బంధిస్తున్నామన్నట్టు కూడా వాళ్ళు ఇప్పటికే అల్టిమేటం కూడా జారీ చేశారు. కమిషన్ బకాయిలు చెల్లించకపోతే నిరసన చేయాలని వాళ్ళందరూ కూడా తీర్మానించుకున్నారు. రేషన్ డీలర్లు గతంలో అంటే ఒక వారం నుండి కూడా తీవ్రంగా ధర్నాలు చేస్తున్నారు. అటు చీఫ్ రేషన్ ఆఫీసర్ కలుస్తున్నారు, అటు ఎర్రమంజిలో ఉన్న సివిల్ సప్లై ఆఫీసర్, కమిషనర్ కలుస్తారు, డైరెక్టర్ కలుస్తారు. ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరు ఎలాంటి పట్టించుకోవడానికి వాళ్ళు ఈ ధర్నాకి ఈ సమ్మెకు దిగినట్టు కూడా ఇప్పటికే వాళ్ళు ప్రధానంగా తెలుపుతున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వాళ్ళకి గిన్ని బ్యాగ్ పైసలు రావాల్సిన అవి కూడా ఆ బకాయిలు కూడా పెండింగ్ లో ఉన్నాయి, కమిషన్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఒక విషయమో రూమ్ రెంట్లు కానీ, ఇతర వస్తువులు కానీ, నిత్యోపయోగ వస్తువులు కానీ పెరుగుతున్నాయి, కానీ వారి కమిషన్ కూడా పెరగట్లేదంటూ కూడా ఇప్పటికే వారు భారీగా ధర్నా కూడా గతంలో చేపట్టారు. అటు ఇంద్రపార్క్ దగ్గర చేపట్టారు, చీఫ్ రేషన్ ఆఫీసర్ దగ్గర కూడా వాళ్ళు ధర్నా చేపట్టారు. మరి అటు ఎర్రమందిల దగ్గర ఉన్న సివిల్ సప్లై భవన్ దగ్గర కూడా వారు ఇప్పటికే డైరెక్టర్ ని, కమిషనర్ గారిని కలవడం జరిగింది. అలా కలిసినప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం, దానిపైన స్పష్టత రాకపోవడం కూడా ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంటున్నారు. కూడా ఇప్పటికే నాయకత్వ రాజు కూడా అధ్యక్షుడు కూడా తెలిపారు. 1-2 తేదీలో వాళ్ళ డీలర్లంతా ఉపవాస దీక్షల్లో పాల్గొంటారు. దాని తర్వాత కూడా అప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 3వ తారీఖు నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో మరి గ్రామాల్లో ఎక్కడెక్కడైతే రేషన్ షాపులు ఉన్నాయో, ప్రజా పంపిణీ వ్యవస్థ ఉన్నదో అవన్నీ కూడా బంద్ చేస్తున్నాం అన్నట్టు కూడా ఇప్పటికే నాయకోటి రాజు ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే అల్టిమేటం జారీ చేశారు. దానికి రేషన్ షాపు డీలర్లు అందరూ కూడా దానికి మద్దతు తెలపడం జరిగింది. మరి 6 నెలల నుండి కమిషన్ 120 కోట్లు వాళ్ళకు పెండింగ్ గా ఉన్నాయని కూడా ఇప్పటికీ తెలుపుతున్నారు. అటు 6 కోట్ల కేవైసీకి సంబంధించిన అవి కూడా రావాలంటున్నారు. మరి 15 కోట్ల ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని కూడా ఇప్పటికీ వాళ్ళు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు గిన్ని బ్యాగ్ పైసలు కూడా ఇప్పటి వరకు ₹1 కూడా ఎలాంటిది కూడా 5 నెలల నుండి కూడా వాళ్ళకి ఇప్పటికే చెప్తున్నా కానీ ఎలాంటి స్పందన లేకుండా పోయిందని కూడా ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర అక్టోబర్ 3 నుంచి కూడా రేషన్ షాపులు బంద్ చేస్తున్నామని కూడా అధ్యక్షుడు నాయకోటి రాజు కూడా అల్టిమేటం జారీ చేశారు. దానికి అందరూ రేషన్ షాపు డీలర్లు కానీ మరియు ఇతర సంఘాలు కానీ వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం క్షమించారా, ఎందుకంటే మాకు కూడా కుటుంబాలు ఉంటాయి, మేము కూడా రెంట్లు కట్టుకోవాలా, మేము కూడా ఈఎంఐలు కట్టుకోవాలా, మా బాధలు కూడా ఎవరికి చెప్పాలన్నట్టు కూడా వాళ్ళు కూడా ఇప్పటికే రేషన్ షాపులు బంద్ చేస్తున్నారు కూడా అల్టిమేటం జారీ చేశారు. ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.